చెడుని తొలగించుకునము. ఇది జీవితం యొక్క పరమార్థం అని చెప్పిన రెండో పాయింట్. ఏంటి? చెడుని తొలగించుకునము. ఇంగ్లీష్లో ఏమంటే రిమూవ్ యువర్ సిన్స్. పాపాలు, మీ యొక్క పాపాలని తొలగించుకోండి. ఇప్పుడు పాపం ముందంటండి మురిపిస్తుందంట, తర్వాత మైమరిపిస్తుందంట. మద్యం చూస్తే, మద్యం తెలుస్తుంది మీకు, ఫస్ట్ మురిపిస్తుంది, తర్వాత మైమరిపిస్తుంది, తర్వాత నిన్ను చంకనాకిస్తుంది. ఏంటది? పాపం. తర్వాత ఆ పాపపు కంపు నువ్వు భరించలేనంత విధిగా ఉంటుంది. మొదట ఏం చేస్తుంది? పాపం మురిపిస్తుంది, మైమరిపిస్తుంది, తర్వాత ఆ నీచు కంపు పోకుండా చేస్తుంది. ఆ వాసన నువ్వు జీవితాంతం మర్చిపోకుండా చేస్తుందంట. చేపల కంపు, చేపల సువాసన అంటారా? చేపల కూర ఎంత సువాసన వస్తుందో అంటారు. చేపలు చేయక ముందు కంపు అంటారు, రొయ్యలు కంపు అంటారు, పీతల కంపు అంటారు, అవునా? కానీ రొయ్యల కూర కంపు అంటారు. ఎంత సువాసన వస్తుందో రొయ్యల కూర అంటారు, అవునా? అలాగే పాపానికి కూడా ఒక కంపు ఉందంటండి. రక్తపు వాసన తెలుసుగా మీకు. కట్ అయింది అనుకోండి, బ్లడ్ అది మంచి వాసన వస్తుందండి. నీచు వాసన వస్తుంది. వెరీ గుడ్, బాగా చెప్పారు. నీచు వాసన వస్తుంది. మన పాపాలన్నీ ఎక్కడున్నాయి? మన రక్తంలో స్టోర్ అయ్యి ఉంటాయి. యేసుక్రీస్తు చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు బ్లడ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. మరి ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి ఆయన బ్లడ్ ఒక్కటే పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఇప్పుడు నీ బాల్య దినములందే, నీ యవన దినములందే నువ్వు ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటప్పుడు సృష్టికర్త స్మరణ, ఇక అప్పటి నుంచి సృష్టికర్త స్మరణ ఉండాలి. సృష్టికర్త స్మరణలోకి వెళ్ళిన తర్వాత రెండోది ఏం చేయమన్నాడంటే పాపాన్ని తొలగించుకోమన్నాడు. మీరు చేసే పాపం చచ్చిపోయే వరకు గుర్తుంటుందండి. దీనికి రెండు ఉపమానాలు చెప్తానండి. ఒక రాణి ఉంది, రాజ్యకాంక్షతో రాజుగారిని చంపేసింది. తన చేతులతో పేక కోసి, పడుకొని పెట్టిన మనిషిని పేక కోసి చంపేసింది. తెల్లారి నుంచి ఆవిడ చేతులు చూస్తే ఏం గుర్తొస్తాయి చెప్పండి? రక్తమే గుర్తొస్తుంది. కానీ చేతుల్లో రక్తం ఉందా? లేదు. లేకపోయినా గుర్తొస్తానే ఉంటుంది. ఆ పాపపు నీచు కంపు చచ్చిపోయే వరకు పోదు. యవ్వనులు తెలుసుకోవాల్సిందని ఎవరు చెప్పారంటే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పారు. చెడుతనమును తొలగించు కొనము. పాపం చేసేటప్పుడు ఎలా ఉంటుంది? అది మురిపించింది, మైమరిపించింది, తర్వాత దాని కంపు అసలు పోదు. మీరు చేసిన పాపం జీవితాంతం గుర్తుంచుతుంది. అది ఏం చేస్తుందంటే మన యొక్క సంతోషాన్ని చంపేస్తుంది అంటండి. రాణి అయింది, రాజ్యంలో ఎక్కింది, కానీ ఆ పాపం గుర్తొచ్చినప్పుడు ఏమైతే సంతోషంగా ఉంటుంది ఆ మనిషి. అమ్మో ఎప్పుడొకప్పుడు ఆ విషయం తెలిసిపోతే నన్ను కూడా చంపేస్తారని భయంతోనే బతుకుతుంది. కాబట్టి ఆ పాపం ఏం చేస్తుందంటే నీ రెక్కల్ని విరిచి కట్టేస్తుంది. అదేవిధంగా అనుమానం వచ్చేటట్లు కూడా నీకు చేస్తుందంట. దీనికి చిన్న ఉపమానం చెప్తుంది. మనం చేసిన పాపం ఎదుటి వ్యక్తిని ఏం చేసేలా చేస్తుంది? అనుమానం వచ్చేలాగా చేస్తుంది. మన పాపాలే ఎదుటి వారికి అనుమానాలు చేస్తాం. ఒక ఆట ఏంటంటే, ఒక పాప బాబు గోళీల ఆట. అమ్మాయి బాగా ఉన్న పిల్ల, అబ్బాయి బాగా ఉన్నవాడే. వీడికి గోళీలు అంటే ఇష్టం, ఆమెకి కాయిన్స్ అంటే ఇష్టం. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాదు. ఇప్పుడు మనం గోళీలు తెచ్చి ఆడుకుంటాం, రౌండ్గా ఉంటాయి. క్యారమ్ బోర్డు ఆడుకునేవి రౌండ్గా ఉంటాయి. ఆమె గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చి రోడ్డు మీద ఆడుకునేది. వీడు కోటేశ్వరుడు, వీడు గోళీలు తీసుకొచ్చి ఆడుకునేవాళ్ళు. ఇద్దరు ఆడుకునేవాళ్ళు. వీడికి ఒక కోరిక వచ్చింది. ఏంటంటే మనకున్న దానికన్నా పక్కవాడికి ఉన్నదే మనకి కావాలనిపిస్తుంది కదా. నాకేమైనా సరే ఆ కాయిన్స్తో నేను ఆడుకోవాలని అడిగాను. ఆట అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటే ఇద్దరు ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారు. ఏమైనా సరే నాకు ఆ కాయిన్స్తో నేను ఆడుకోవాలి అని ఆయన మీద ఏం చెప్పాడు, నా దగ్గర ఉన్న గోళీలు మొత్తం నీకు ఇచ్చేస్తాను, నీ కాయిన్స్ నాకు ఇచ్చేస్తాను అంది. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయికి కూడా ఎప్పటి నుంచో ఇష్టం. ఏంటి ఇష్టం? గోళీలు ఇష్టం. అమ్మయ్యా, నేను నా మనసులో ఉన్న కోరిక చెప్పాడు. అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాయిన్స్ మొత్తం డబ్బాలు వేసుకొచ్చి, నేను మా ఇంట్లోకి వెళ్ళి కాయిన్స్ గోళీలు మొత్తం డబ్బాలు వేసుకొస్తాను అన్నాడు. ఓకే, లోనికి వెళ్ళాడు. అననీయ సప్పేరా గుర్తుకొచ్చారు వీడికి. గుర్తుకొచ్చి, నా ఇంట్లో ఎన్ని గోళీలు ఉన్నాయి అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. ఒక 20 గోళీలు పక్కన డబ్బాలు వేసేసి మిగిలిన గోళీలు డబ్బాలు పెట్టి మూత పెట్టేసి ఇయే మొత్తం గోళీలు 5 సార్లు చెప్పారు బయటకు వచ్చి. ఆమె ఏం చేసింది? నమ్మి మొత్తం కాయిన్స్ మొత్తం డబ్బాలు వేసి తీసుకొచ్చి ఇచ్చేసింది. వీడు కాయిన్స్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆమె గోళీలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రోజు పావుగంట అరగంట డాబా మీద వచ్చి ఆడుకుంటారు అంతే. తర్వాత ఇంట్లో ఆడుకుంటారు.
వీడికి ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం కాయిన్స్ ఇచ్చిందంటారా? ఆడి చేసిన పాపం ఎదుటి వ్యక్తి మీద ఏం చూపిస్తుంది? అనుమానాన్ని కలిగిస్తుంది. చూసారా పాపం వల్ల ఎంత ప్రమాదం? ఒకవేళ ఆ అమ్మాయి ఇచ్చేసిందన్న వీడు నమ్ముతాడండి? నమ్మడు. ఎందుకని? పాపకు నీ సువాసన అది. ఇచ్చేసానన్న ఆల్రెడీ వీడు పాపం చేశాడు కదా, నేను ఇవ్వలేదు కదా ఇచ్చేసిందంటావా? ఒకవేళ ఆవిడ ఇచ్చేసిందన్న నమ్మడు. ఇది నీ హృదయము నుండి వ్యాకులము తొలగించము, చెడుతనమును విసర్జించము. చెడు ఫస్ట్ ఏం చేస్తుంది? మురిపిస్తుంది, మైమరిపిస్తుంది. తర్వాత నిన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎదుటి వ్యక్తి మీద అనుమానం అనేది నీకు కలగజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నీ జీవితంలో ఏం తొలగించుకోవాలి? యవ్వనులు పాపాన్ని తొలగించుకోవాలి. పెళ్లి కాని వాళ్ళేనా? పెళ్లి కాని వాళ్ళు మాత్రం యవ్వనులండి, వాళ్ళు మాత్రం పాపాన్ని తొలగించుకుంటే సరిపోద్దండి. నువ్వు మంచాన పడక ముందు వరకు కూడా యవ్వనుడివే. నీ పాపాన్ని ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. పాపపు నీ సువాసన పోవాలంటే ఏం చేయాలి? అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడతారు. భారతదేశంలోని సంప్రదాయం ఏంటంటే 1000 అబద్ధాలు అయినాడు ఒక పెళ్లి చేసేది, తర్వాత ఆడ సవాళ్ళు చేస్తారు. ఆ నీసు కంపు పోద్దండి? పోదు. ఇప్పుడు ఆ రాణి కానీ వీడు కానీ మనం కానీ చేసిన పాపాన్ని ఆ నీసు వాసన అంటే అర్థం ఏంటంటే మాటి మాటికి గుర్తొస్తుంది, మాటి మాటికి గుర్తొస్తుంది, మాటి మాటికి గుర్తొస్తుంది. అది నీసు వాసన అంటే. అది పోదు. దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? యవ్వనులు చేసిన పాపాన్ని ఈయన ఏం చెప్పినాడంటే చెడుతనమును విసర్జించుము అన్నాడు. విసర్జించిన ఇది నీ సువాసన వస్తాను. నీ సువాసన అంటే అర్థం ఏంటంటే గుర్తుకొస్తుందని అర్థం. గుర్తుకొస్తాను ఏం చేయాలంటే, ఒకవేళ నువ్వు కానీ దేవుడి దగ్గర ఒప్పుకోకుండా ఎవ్వరికి తెలియదులే అని ఉంటే పబ్లిక్గా నీ పరుగు తీసేస్తాడు దేవుడు. అర్థమైందా? మన పాపాన్ని మనం సైలెంట్గా దేవుడి దగ్గర మోకరించి తండ్రి నేను చేసింది తప్పు క్షమించని అడిగితే అక్కడతో నీ యొక్క పాపపు నీ సువాసన పోయింది. నీకు గుర్తుకు రాదు. ఎందుకని? దేవుడు మన పాపాలని ఎనమల వేసుకుంటాడు. అస్సలు గుర్తుకు రాని మన ఈ మీద ఏమన్నా మనకి గుర్తొస్తుందా? షర్ట్ అందరూ వేసుకుంటారు. ఎవరైనా వెనక్కి తిరిగి ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటారండి? అందరూ చూసుకుంటారు. అవునా? దేవుడు కూడా మన పాపాలని ఏం చేస్తాడు? ఎనమల వేసు. అస్సలు గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడు మన పాపపు నీ సువాసన పోతుంది? దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఒప్పుకుంటే అక్కడతో క్లియర్. ఎవరు మర్చిపోతారంటే దేవుడు మర్చిపోతాడు, మనము మర్చిపోతాం. ఏంటిలే అని వదిలేశారనుకోండి, పబ్లిక్లో అందరి ముందు నీ పరుగు తీసేస్తాడు దేవుడు. అవసరం అంటారా మనకి? ఏం చేయాలి? చెడుతనమును విసర్జించడం. ఎలా విసర్జించాలంటే దేవుని ఎదుట మోకరించి తండ్రి నేను చేసింది తప్పు నన్ను క్షమించు అంటే అప్పటితో అయిపోయింది. ఎవరు చెప్పారు ఈ మాటలండి? సొలొమోను గారు మహాజ్ఞాని. వ్యర్థం అని చెప్తూ జీవిత పరమార్థం. ఒకటి సృష్టికర్త స్మరణే జీవితానికి పరమార్థం. ఎందుకంటే ఆయనకి ఆ స్మరణ లేకపోవడం వల్లే అంతమంది భార్యలు వివాహం చేసుకుని వాళ్ళందరూ కలిసి ఆయనకు ఉన్నది ఏంటండి? కామాతురత కలవాడే. యవ్వనులకు ఫస్ట్ రోజు చెప్పిన గుడ్ హ్యాబిట్ ఏంటి? మోహపు చూపు, కామపు చూపు. ఎవరికి ఉందండి? సొలొమోను గారికి ఉందండి. అందుకే మీకు ఫస్ట్ గుడ్ హ్యాబిట్గా నేను చెప్పడం అనేది జరిగింది. ఈ 5 రోజులు కాదండి, ప్రతి సంవత్సరం 5 రోజులు జరుగుతాయి యవ్వనులకు స్పెషల్ క్లాసులు. ఇవి ప్రతి సంవత్సరం కొత్త విషయాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అవకాశం ఉంటే మెటీరియల్ కూడా రాసి ఇస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? సృష్టికర్త స్మరణ ఆయనకు ఉందంటారా? ఒకనొక టైంలో సృష్టికర్త స్మరణ లేదు. రెండోది చెడుతనాన్ని విసర్జించలా, దేవుడి దగ్గర ఒప్పుకోవాలా. మూడోది ఒకసారి ఆహ్వానం చేస్తారా? ఒకసారి రెండు. మన పాపాలన్నీ ఎక్కడ కడుక్కోవాలి? యేసు రక్తంలో కడుక్కోవాలి. కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే బాప్తిసం. ఏమండి చిన్నప్పుడే నేను బాప్తిసం తీసేసుకున్నానండి అంది ఒక అమ్మాయి. ఏం తెలుసు? 2వ సంవత్సరంలో నాకు పెళ్లి అయిపోయిందండి, మా ఆయన ఈయనేనండి అంది. అంటదా? ఎందుకందా? చిన్నప్పుడు జరిగింది నాకు తెలియదు అంటారు. ఇది మాత్రం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎప్పుడైతే నీకు నేను పాపిని, అసలు పాపం అంటే ఇది, పుణ్యం అంటే ఇది, పాపాలు కడుక్కోవడం అంటే ఇది, ఒప్పుకోవడం అంటే ఇది అని మీరు అందరూ తెలుసుకున్న తర్వాత మీ మనసుకు ఓకే అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాప్తీసం ఇస్తాను. నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి ఇవ్వడానికి అర్హుడిని. వాళ్ళు ఎవరైనా ఇస్తారు. ఓకే, ఎవరికైనా సరే. లేదు నెక్స్ట్ ఇయర్ మేము ఆలోచించుకుని తీసుకున్నాను, ప్రతి సంవత్సరం ఈ 5 రోజులు ఎవరికి కావాలంటే వాళ్ళకి బాప్తిస్మాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మధ్యలో ఎప్పుడు కావాలని ఇస్తాం, అప్పుడే ఇవ్వడం అనేవి లేదు. యేసుక్రీస్తు ఆలోచనల్లో కూడా నేను మీరు విన్నారు. 5వ కోతి ఏంటి?
చెడు ఆలోచించదు. యేసుక్రీస్తు ఆలోచనలో కూడా పాపం లేదంట. ఆలోచనలో పాపం లేదంటే చూపులో పాపం ఉండదు, మాటలో పాపం ఉండదు, వెనుకల్లో పాపం ఉండదు, చేతల్లో పాపం ఉండదు, నడకల్లో కూడా పాపం అనేది ఉండదు. కాబట్టి మనలో ఉన్న చెడుని తొలగించుకోవాలి అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ఓకేనా? రైట్.